అంటే అభివృద్ధి, ఆ అంటే అమలాపురం అని చెప్పుకునే ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావును ఓ మహిళ ఏకి పారేస్తోంది. వదలబొమ్మాలి అంటూ అమలాపురం సోషల్ మీడియా వేదికగా ఎమ్మెల్యేని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా మహిళ? అమలాపురం టీడీపీ ఎమ్మెల్యేను ఎందుకు టార్గెట్ చేస్తోంది? ఏ విషయంలో ఆయన్ని ఇంతగా వెంటాడుతోంది? దీని వెనుకున్న అసలు కారణాలేంటి ఒకసారి చూద్దామా? ప్రశాంతతకు మారుపేరైన కోనసీమలో అమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనందరావును సోషల్ మీడియా వేదికగా ఏకి పాడేస్తున్నారు. ఆయన ప్రత్యర్థులు కాదు, కేవలం ఒక మహిళ. ఆమె ఎవరో కాదు, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు. గత ఎన్నికల్లో అమలాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేసిన బొజ్జ ఐశ్వర్య. రోజుకు అక్రమాన్ని బయటపెడుతూ, సమస్యలు ప్రస్తావిస్తూ తనదైన శైలిలో ఎమ్మెల్యే ఆనందరావుపై విరుచుకుపడుతున్నారు ఐశ్వర్య. మొన్ననే అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కనుసన్నల్లో నియోజకవర్గంలో చాలా చోట్ల పేకాట స్థావరాలు ఏర్పాటు చేశారని, వాటి లొకేషన్లు, నిర్వాహకుల వివరాలతో సోషల్ మీడియాలో సంచలన వీడియో పోస్ట్ చేశారు. ఐశ్వర్య పోస్ట్ తర్వాత అమలాపురంలో పలుచోట్ల పేకాట స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులతో ఐశ్వర్య ఆరోపణలకు మరింత బలం చేకూరిందనే టాక్ వినిపిస్తోంది. అవినీతి తిమింగలాలు ఉన్నంత వరకు అమలాపురం అభివృద్ధి ఎలా జరుగుతుంది? పేదల అభివృద్ధి కోసం ఇచ్చిన నిధులన్నీ ఎవరు జేబుల్లోకి వెళుతున్నాయని ఘాటుగానే ప్రశ్నిస్తున్నారు ఐశ్వర్య. అమలాపురం నడిపూడి కాలువగట్టుపై ఒక పెద్ద వంతెన నిర్మించారు. ఒక సంస్థకు లబ్ధి చేకూరేలా వంతెన నిర్మించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేవలం 1/2 కిలోమీటరు దూరంలోనే 2 కొత్త బ్రిడ్జిలు నిర్మించారు. బ్రిడ్జి కడితే తమ ఇళ్లు పోతాయని వ్యతిరేకిస్తూ గతంలో గ్రామస్తులు ధర్నాలు చేశారు. అయినా ఎమ్మెల్యే ఆనందరావు కాస్త దూరంగా కొత్త బ్రిడ్జి నిర్మించారు. సంపాదించుకోవడంలో ఉన్న శ్రద్ధ అమలాపురం అభివృద్ధి విషయంలో లేదని బొజ్జ ఐశ్వర్య రోజుకో వీడియోతో సోషల్ మీడియా వేదికగా తన వాయిస్ వినిపిస్తున్నారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు కూడా తన అనుచరులతో ఐశ్వర్యకు కౌంటర్లు ఇప్పించడం మొదలుపెట్టినా పెద్దగా ఫలితం లేకపోగా తిరిగి వారికే కౌంటర్ ఇచ్చారు ఐశ్వర్య. ఇటీవలే ఐశ్వర్య కారు, ఇంటిపై కూడా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఆనందరావుని టార్గెట్ గా చేసుకుని ఐశ్వర్య చేస్తున్న కామెంట్ల వెనుక ఎవరున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. ఇటీవల ఆమె వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడంతో విపక్ష పార్టీ వెనకుండి ఈ కామెంట్లు చేయిస్తుందో అని ఎమ్మెల్యే ఆరా తీసినట్టు సమాచారం. అయితే ఆ సొంత పార్టీ బడా నేతలే ఆమెను ప్రోత్సహిస్తున్నారని చివరికి ఎమ్మెల్యేకి తెలిసినట్టు విశ్వసనీయ సమాచారం. రానున్న రోజుల్లో ఐశ్వర్య వర్సెస్ ఆనందరావు ఎపిసోడ్ చాలా దూరం వెళ్లేలా ఉంది. కారణాలేమైనా అమలాపురం అప్డేట్స్ నియోజకవర్గంలో చర్చనీయాంశమవుతున్నాయి.